మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్మరన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరిచి స్తుతించి ఆరాధించి భాగ్యాన్ని దేవతి దేవుడు మనకిచ్చినందుకు మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మీలో అనేక మంది వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు, షేర్ చేయవాలని కూడా కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో మీరు కూడా మీ యొక్క సహాయము అనేకులకు వాక్యాన్ని కూడా ప్రకటించడం, ప్రచురపరచడం, షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మీరు కూడా పాలు పంపులు పొందుకునే అవకాశము ఉన్నది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ దానియేలు గ్రంథము ప్రకారం బుద్ధిమంతులైతే, అంటే ఎవరైతే దేవుని వాక్యమును అనేకులకు అందిస్తూ ఉంటారో వారు ఆకాశమందలి జ్యోతుల వలె లేక నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా ప్రకాశించాలని, జ్యోతుల వలె ఉండాలని, దేవుని చేతిలో బలీయమైనటువంటి పాత్రగా మీరు వాడబడాలని, ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఈ ఆదివారము త్రిత్వములోని 18వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ త్రిత్వంలోని 18వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని లేఖన అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం మొదలుకొని 46వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారం వరకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనమును ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పర్వతండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాని కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాత్రకు వచ్చి ఉన్నాం. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడేందుకు వందనాలు. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానించి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకిస్తున్నది నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యమును ధ్యానింపనటువంటి నీ ఆత్మచేతలు అన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈ త్రిత్వము తర్వాతి ఈ 18వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పత్రిక సువార్త లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, సువార్త పాఠ్యభాగము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తును ఏ రీతిగా ఆరాధించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నిజమైన ఆజ్ఞ ఏదనగా అనే విషయాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, నీ తండ్రినటువంటి దేవాతి దేవుని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, ఆత్మతోనూ సేవించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, మనము దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవతి దేవుడు మనలను 30దంతులుగా 60దంతులుగా ఫలింపచేస్తాడు అనేటువంటి మాటను మనము ఈ సువార్త పాఠ్యభాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేను ఎంచుకున్న అంశం ఏమిటి అంటే, ఈ పత్రికా పాఠ్యభాగము నుండి నేను అంశమును ఎంచుకున్నాను. ఎందుకంటే ఈ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమును జ్ఞాపకం చేసుకుంటూ మొట్టమొదటి పత్రిక, కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశారు. అయితే మొదటి పత్రికలో ఈ మొదటి అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు కొరింథీ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు గారు మెచ్చుకుంటూ ఉన్నాడు. వారి భక్తి జీవితాన్ని అప్రిషియేట్ చేస్తూ, అభినందిస్తూ ఉన్నాడు. ఇంకేమంటాడంటే, ప్రభు యొక్క రాకడ దినము వరకు దేవుడు మిమ్మల్ని కాపాడి సంరక్షించి నిత్యరాజ్యమునకు వారసులుగా చేస్తాడు, కాపాడుతాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆ సంఘాన్ని
ప్రోత్సాహపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు పౌలు గారు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి దేవాతి దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఈ 9వ వచనము, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగిన వాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో శ్రమలు, ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చూసిన పిదప దేవునితో సహవాసము చేసినటువంటి వ్యక్తిగా ఈ పౌలు భక్తుడు తన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ అంటున్నాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగిన వాడు. ఎవరు నమ్మదగిన వాడు అంటే మనము ఆరాధించినటువంటి దేవాతి దేవుడు నమ్మదగిన వాడు. ఈ లోకంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు, అనేక మంది స్నేహితులు ఉన్నారు, భర్తకు భార్య, భార్యకు భర్త, బిడ్డలు, ఇలా అనేక వ్యవస్థలు మనం చూస్తూ ఉన్నాం, కుటుంబ వ్యవస్థలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏ ఒక్కరు కూడా స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానీ నమ్మకత్వాన్ని కానీ కలిగి లేరు. ఎక్కడ చూసినా ఏదో రీతిగా ఒకరి చేత ఒకరు మోసగించబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే తన అనుభవములో ఒకప్పుడు దేవునికి ఇష్టముగా లేని వ్యక్తి, దేవునికి వ్యతిరేకముగా జీవించినటువంటి వ్యక్తి దేవుని కొరకు ఎలాగూ మారాడో, దేవుడు ఎలాగో తనను మార్చుకున్నాడో, దేవుని కొరకు ఎలాగూ జీవించాలో అనేక విషయాలు బోధించినటువంటి దేవాతి దేవుడు ఈ పౌలు జీవితాన్ని మనం మాదిరిగా చూస్తూ ఉంటున్నప్పుడు అంటాడు, ఒకప్పుడు దూషకుడును, హింసకుడును, హానికరుడును అనేటువంటి నన్ను దేవాతి దేవుడు తన పరిచర్య కొరకు నన్ను ఎంచుకున్నాడు, అర్హత లేని నన్ను అర్హునిగా చేశాడు. అందుని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను ఈ పౌలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక కానీ ఏ పత్రిక చూసినా సరే పౌలు భక్తుడు తగ్గించుకున్నాడు, తను పిలిచినటువంటి దేవతి దేవుని హెచ్చించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు. నిజమే, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులను దేవుడు వారి విశ్వాసాన్ని వమ్ము చేయడు. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. ఏం చేయాలట? టేస్ట్ చూడాలి. మనందరికీ తెలుసు కదా, పచ్చడి చేస్తూ ఉంటున్నప్పుడు లేక కూరలు వండుతూ ఉంటున్నప్పుడు అది ఉప్పు ఎలా ఉంది, రుచికరంగా ఉందా లేదా అని చూసి రుచికరంగా ఉండేలాగా టేస్ట్ చూస్తూ ఉంటారు. ఇంకా బాగుంది, ఇంకా బాగుంది అనేటువంటి ఆలోచన కలిగిన తర్వాత అప్పుడు దింపేస్తూ ఉంటారు, స్టవ్ మీద నుంచో లేక పొయ్యి మీద నుంచో. అలాగే ఆ రుచి చూసిన తర్వాత అది బాగుందనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అలానే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. రుచి చూచి తెలుసుకో. ఒకసారి కనుక ఆయనను వెంబడించిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఆయన ప్రేమను, ఆయన మాధుర్యమును, ఆయన పిలుపును నీవు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఆయన నిన్ను విడువని వాడు, ఎడబాయని వాడు, నీకు తోడుగా ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, భర్తగా ఉంటాడు, ఆదరణకర్త వలె ఉంటాడు, న్యాయవాదిగా ఉంటాడు, ఉత్తరవాదిగా ఉంటాడు, నిన్ను పరలోకమునకు తీర్చుకుని పోయే మార్గదర్శిగా ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నీ జీవితంలోనికి ఆయన నువ్వు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటున్నప్పుడు, ఆయన పిలిచినటువంటి పిలుపునకు నువ్వు విధేయత చూపుతూ ఉంటున్నప్పుడు, దేవుడు కూడా అందరికంటే ఎక్కువ ప్రయారిటీ నీకే ఇస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన అంటూ ఉన్నాడు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారము మోయించినటువంటి సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీ కాడిని నేను తేలిక చేసేస్తూ ఉంటాను, నా యొద్దకు వచ్చి నేర్చుకునండి. అది ఆయన చెప్తున్నటువంటి మాట. నా యొద్దకు వచ్చి నేర్చుకునండి. నేను చెప్పినటువంటి మాటలు మీరు విన్నట్లయితే, నేను చెప్పినటువంటి మాటల ప్రకారము మీరు జీవించినట్లయితే మీ జీవితం ఫలవంతముగా ఉంటుంది, ఆశీర్వాదముగా ఉంటుంది. మీ జీవితంలో చీకటి అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి నా మాటలు వినండి అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడినటువంటి మాటలలో, కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి, మానవ జీవిత విధానము గురించి, పరలోక రాజ్య మర్మముల గురించి, మానవుడు ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలనే విషయాల గురించి అనేక విషయాలు తెలియజేశాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, దేవుని నామమునకు మహిమ కలుగును కాక. నమ్మాలి. క్రైస్తవ జీవితం అంతా ఫెయిత్, నమ్మకము లేక విశ్వాసం అనేటువంటి సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే యొక్క నిజస్వరూపము అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, లేని వాటిని ఉన్నవాటిగా నమ్మాలి. 4వ కోణం అనేటువంటి మాటను అపోసరైనటువంటి పాలియంగిచే గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో నమ్మకత్వాన్ని గురించి చాలా, ఏదైతే నువ్వు పొందాలని కోరుకుంటున్నావో అది ముందుగా నీ మనస్సులో విజన్ కలిగి ఉండాలి, దర్శనాన్ని కలిగి ఉండాలి, నువ్వు చూడాలి అంటూ ఉంటాడు. ఒక బిడ్డ తన తల్లికి, ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చే కార్యక్రమంలో 9 మాసాలు మోస్తూ ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఆఫ్ 9th month, 9వ నెల వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది తన గర్భంలో ఉన్నటువంటి బిడ్డను చూసి సంతోషించాలి అని. అలానే నీవు నేను కూడా దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనం ఉంటూ ఉన్నప్పుడు పొందబోతున్నదని మనం పొందుచు ఉన్న మన విశ్వాసం కలిగి ఉండాలి. పిలిచినవాడు నమ్మదగిన వాడు కాబట్టి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలుచుకుని, అబ్రహామా, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళినట్లయితే నేను ఆశీర్వదిస్తూ ఉంటాను. నీ బంధువులు ఏంటి నుండి, నీ స్నేహితుల నుండి సపరేట్ అయిపో. నా పిలుపు లోబడిన వాడువై నా చిత్తను జరిగించేవాడుగా ఉంటే నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాను. ఎంతగా ఆశీర్వదిస్తాను అంటే అన్కౌంటబుల్ ఆకాశ నక్షత్రములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇసుక రేణువులను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రెండింటిని మనం కౌంట్ చేయడం సాధ్యమా అంటే అసాధ్యము అనేటువంటి మాటే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి ఆశీర్వాదమును మనం అనుభవించాలి అంటే ఆయన మాటకు మనము విధేయత చూపే వ్యక్తులుగా ఉండాలి. మనందరికీ తెలిసిన బిగినింగ్ ఆదికాండ గ్రంథంలో దేవాతి దేవుడు అబ్రహామును పిలుచుకున్నటువంటి ఆ విషయంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. 12వ అధ్యాయంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో. వాళ్ళందరినీ విడిచిపెట్టేసాయి, నేను చూపించే ప్రాంతానికి నువ్వు వచ్చేసాయి, నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నాం. మనం చూస్తున్నాం నిరీక్షణకు నిర్వచనం కూడా చెప్పడం లేని సందర్భంలో అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించి వారందరినీ ఆశీర్వదించెదను, నిన్ను శపించిన వారందరినీ శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఒకవేళ అబ్రహాము దేవుని మాట
వినకుండా ఉంటే ఏమి జరిగి ఉండేదో మనకు తెలియదు. కానీ అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మాట విన్నాడు, దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనము ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి మాటను అబ్రహాము గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రతి దేశానికి జాతిపితలు ఎలా ఉన్నారో, ఒక నెల్సన్ మండేలా, మన దేశానికి మహాత్మా గాంధీ గారు, అబ్రహాం లింకన్ గారు అమెరికా, ఇలా ఎవరైతే ఉన్నారో విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే విశ్వాసములకు నిర్వచనం లేని సందర్భంలో జ్ఞాపకం చేసుకుని దేవుని మాట విన్నాడు. అటు తరువాత ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా పిలిచినవాడు నమ్మదగిన వాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాటకు విధేయత చూపాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. లేక వాగ్దానము ద్వారా పుట్టినటువంటి తన కుమారుని కూడా బలి అర్పించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. అక్కడ కూడా అబ్రహాము ఇదేంటి లేక ఇచ్చాడు నా కొడుకు అని అనుకోలేదు. నా కొడుకునే దేవుడు బలిగా అర్పించడం ఏదో చేస్తాడు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగిన వాడు, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నిజమే, అక్కడ కూడా కథ మొత్తం మార్చేశాడు. ఓ అబ్రహామా, నీ కుమారుడిని మీ కత్తి పెట్టావు కదా, తీసేయి, పక్క తీసేయి. ఇదిగో నీ కుమారునికి బదులుగా అక్కడ మండుచున్నటువంటి పొదలో ఒక గొర్రెపిల్ల ఉంది కదా, ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి బలి ఇచ్చేయి. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడి నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు తన కుమారునికి బదులుగా అక్కడున్నటువంటి గొర్రెపిల్లని ఇచ్చాడు, కుమారుని రప్పించాడు. అబ్రహాము జీవితంలో గొప్ప అద్భుతములు చూసినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకంటే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో ఉంటాడు, అబ్రహాము దేవుని నమ్ముడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాము విశ్వాసమును మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తన కంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను అంటున్నటువంటి మాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేశాను. తన తోడు, ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ, దేవునికి ముందు కానీ దేవుని తర్వాత కానీ ఎవడునూ లేడు, దేవాతి దేవుడు తప్ప. అందుకే ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ వారు నిజ దేవుళ్ళు కారు. ప్రియమైన వాళ్ళారా, వారందరూ కూడా ఫాలెన్ ఏంజల్స్. దే ఆర్ కన్సిడర్ యాజ్ ఏ గాడ్స్, బట్ దే ఆర్ నాట్ గాడ్స్. వాళ్ళందరూ పడిపోయినటువంటి దేవదూతలు దేవుళ్ళుగా పిలుచబడుతూ ఉన్నారు. కానీ ఒకే ఒక దేవుడు ఉన్నవాడును అనువాడును అని చెప్పినటువంటి వాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పినటువంటి దేవతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నాతో సహవాసం చెయ్యి. నిన్ను ఈ లోకంలో అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా నేను చేస్తూ ఉంటాను. నన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతాను, కానీ తోకగా అంత మాత్రమే ఉంచాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠంలో ఆయనను మాత్రమే వెంబడించాలి, ఆయనను మాత్రమే సేవించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, వివేకముతో మనం దేవుని వెంబడిస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు కూడా నిన్ను కూడా అలానే ఆశీర్వదించడానికి ఇష్టపడుతాడు. ఇక్కడ అంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాడు. దేవుడు అబ్రహామునకు ప్రమాణం చేసి నిశ్చయముగా నేను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను విస్తరింపచేతును అని చెప్పాను. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు అబ్రహాం. అబ్రహామునకు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయముగా, దెర్ ఈజ్ నో డౌట్, నిశ్చయముగా ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింపచేస్తాను, ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా విస్తరింపచేస్తాను అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలో మనము ప్రారంభించుతూ ఉంటున్నప్పుడు బిగినింగ్లో ఎన్నో సంతోషాలు కలుగుతూ ఉంటాయి. కానీ తర్వాత వెళుతూ ఉంటున్నప్పుడు కొన్ని ఆటుపోట్లు, శ్రమలు, వేదనలు బంధువుల వద్ద నుండి, స్నేహితుల వద్ద నుండి, భార్య వద్ద నుండి, భర్త వద్ద నుండి రకరకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆటుపోటు మాటలు ఎదుర్కొనవచ్చు. కానీ
పిలిచినవాడు నమ్మదగినవాడు అని నీవు విశ్వసించి ఆయన మీద నీవు ఆధారపడి జీవించినట్లయితే అబ్రహామును ఏ రీతిగా ఆశీర్వదించాడు, నిన్ను నన్ను కూడా ఆ రీతిగానే ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు, సరిపోయినవాడు అనేటువంటి మాటను ఈ ఉదయకాల సమయంలో చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు నిశ్చయముగా. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంత సమయము కనిపెట్టాలి, సహనము కలిగి ఉండాలి. అబ్రహాము ఆ మాట నమ్మాను, అది అతడు ఓర్పుతో సహించాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ అంటున్నాడు, ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. దేవుని నామమునకు మహిమ కలుగును. వాగ్దాన ఫలము పొందాలి అంటే కొన్ని శ్రమలు అనుభవించవలసిన వారుగా ఉన్నాం, కొన్ని ఇబ్బందులు అనిపించవలసిగా ఉన్నాం. కానీ దేవుడు ఆ అనుభవములు కూడా నిన్ను తీసుకుని వెళతాడు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఒక 9 దినాల్లో తీసుకుని వెళ్ళిపోవచ్చు కనాను పట్టణానికి ఐగుప్తు నుండి. కానీ ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో తెలియచేయడం కోసమే ఈ చుట్టు ప్రాంతం అంతా తీసుకుని వెళ్ళాడు. ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఎర్ర సముద్రం దగ్గర ఆయన అద్భుతము చేసి చూపించాడు. నేను ఉన్నవాడును అనువాడను, గొప్పవాడును, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పడానికి సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచిపోయిన తర్వాత తన మీదకి లేచినటువంటి దుష్ట సమూహం ఎవరైతే ఉన్నారో ఐగుప్తు సైన్యం అంతా కూడా లయపరిచాడు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. అక్కడ 2 కార్యాలు, తన ప్రజలను విమోచించాడు, తన ప్రజల మీదకు వస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా సంహరించాడు. దేవుని నామము ఎంత ఘనమైనదో, ఆయన ఎంత ఘనుడో ఆలోచన చేయాలి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధలదు. నీకు విరోధంగా పలకబడిన శాపనదలన్నింటినీ యేసు నామమున లయమైపోవును కాక. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగిన వాడు, అడ్డములను పడగొట్టువాడు ఆయన. నీకు ఆశీర్వాదమునకు ఆటంకమగునటువంటి ప్రతి విధమైన ఆటంకము యేసు నామమున లయమైపోవును గాక. అడ్డములను పడగొట్టువాడు వాటికి ముందుగా వెళ్ళిపోవును గాక. వారు గుమ్మములు పడగొట్టు దాని ద్వారా దాటిపోవుదురు గాక. వారు రాజు వారికి ముందుగా నడుచును గాక. యెహోవా వారికి నాయకుడిగా ఉండును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆటంకము ఉన్నటువంటి ప్రతిదిన ఆటంకము యేసులో లయమైపోతూ ఉందన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అబ్రహాము జీవితం చూడవచ్చు, పౌలు జీవితాన్ని చూడవచ్చు, ఇస్సాకు యాకోబుల జీవితాన్ని చూడవచ్చు. యాకోబుతో మాట్లాడుతూ, అరే బాబు నీ పేరేంట్రా అంటే, మోసం చేశాడు కాబట్టి యాకోబు అని తిరిగి తను చెప్పేంత వరకు కూడా అడిగించుకున్నాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అని చెప్పాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టాను. ఎవరి దగ్గర మొరపెడుతున్నాడు? పిలిచిన దేవాతి దేవుడు, ఆశీర్వాదములను మనకు ఇచ్చే దేవుడు, ఐశ్వర్యమును ఇచ్చే దేవుని దగ్గరకు వచ్చి ఉన్నాడు. అతడు పుట్టుకలోనే మగసిరి గలవాడై పుట్టాడనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. తనతో సహవాసము చేసినటువంటి వ్యక్తులను దేవుడు విడిచిపెట్టేస్తూ ఉంటాడా? ఎప్పుడునూ విడిచిపెట్టాడు. ఆ ఉదయకాలంలో ఆ తెల్లవారుజామున ఆశీర్వదించి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. మనము కూడా ఆయన యందు అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాస వీరులుగా నీవు నేను ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇదే విషయంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 10వ అధ్యాయం 35వ వచనం, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును జరిగించిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేనికట? వాగ్దానములు పొందు నిమిత్తము మీకు కొంత ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్పు చూస్తూ ఉంటాడు దేవుడు. పరీక్ష పెడుతూ ఉంటున్నాడు. పరీక్షలో మనం నెగ్గేవారుగా ఉండాలి. అబ్రహామునకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో దేవుడు అబ్రహామును పరీక్ష చేసినప్పుడు అతడు నెగ్గినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. నీవు నేను కూడా నెగ్గాలి అంటే
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుకుని యేసు వైపు చూడాలి. పేతురు ఒకప్పుడు క్రీస్తుని ఎరగనని బొంకినటువంటి వాడు, క్రీస్తు సహవాసం చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే తిరిగి మరలా పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత పేతురుతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మరి పేతురు జీవితాన్ని చెప్పేశాడు. అరే బాబు పేతురు, నీవు నీ యవ్వన ప్రేమలో నీ ఇష్టం తిరిగావు, కానీ నీవు నా కోసం నువ్వు ఇలా జీవిస్తూ ఉంటావు, తలక్రిందులుగా నువ్వు సిలువ వేయబడతావు అని ముందే చెప్పేశాడు. అప్పుడు తరువాత ఆ పునరుద్ధరణ లేచిన తరువాత ఆ పేతురు జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని వారి దేవునికి సాక్షులుగా ఉండిపోయారు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన ఎవరో ఏమై ఉన్నారో వారికి ప్రత్యక్షత చూపించాడు కాబట్టి వారి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మారిపోయారు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా అనేక మంది భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములు వారి జీవితాల్లో దేవుడు చేశాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో అద్భుతములు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి పిలిచినవాడు తన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు. కాబట్టి యేసయ్య నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. భారం మోస్తున్న వాళ్ళ ఎద్దకు రండి, నేను మీకు తేలికకి చేస్తాను, మీ భారాన్ని మోస్తూ ఉంటాను అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఎవరు అంటే రక్షకుడు, ఆయన ఎవరు అంటే పోషకుడు, ఆయన ఎవరు అంటే విమోచకుడు, ఆయన ఎవరు అంటే న్యాయవాది, ఆయన ఎవరు అంటే నీకు బదులుగా నీ పక్షాన యుద్ధము చేయువాడు, ఆయన ఎవరు అంటే నిన్ను పరలోక రాజ్యములకు తీసుకుని వెళ్ళేవాడు. కాబట్టి ఆయనతో నీవు సహవాసం కలిగి ఉండు. ఆ సహవాసాన్ని ఎప్పుడు కూడా నీ విడిచిపెట్టవద్దు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాల్సనందుకు వచ్చి ఈ రీతిగా నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింపచేయండి. ఈ వారం అంతటిపై నీ దీవెనాశీర్వాదాలతో నడిపించి పని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.